brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కృష్ణా జలాలను ఏపీ అక్రమంగా తరలించుకుపోతుంటే ఏం చేస్తున్నారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. పల్లా ఆరోపణలకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్. ఇవాళ కేఆర్ఎంబి ఉన్నట్లయితే ఇవాళ కేంద్రం చెప్పినట్టు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు నడుస్తున్నది తప్ప మన ప్రభుత్వం కానీ మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు నడవట్లేదు. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మన మొత్తం నాగార్జున సాగర్ అధీనంలోకి తీసుకొచ్చి ఖచ్చితంగా దాన్ని ఇమ్మీడియట్ గా మనకు వచ్చే ఇప్పటికైనా 102 టీఎంసీలు మనకు అది ఉన్న వాటిలో మనకు మాత్రమే రావాలి కాబట్టి దానికోసం కొట్లాడి తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా. అధ్యక్ష, పులిచింతల ప్రాజెక్టు వల్ల తెలంగాణకి అన్యాయం జరుగుతాయని చెప్తున్నారు. మీకు తెలియకుండా మాట్లాడతారు. మీరు అసలు మీకు ఏం తెలుసు పులిచింతల గురించి? నేను మీకు ఆన్ రికార్డ్ చెప్తున్నా. కృష్ణా నదీ జలాల విషయంలో హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు 811 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కేటాయిస్తే వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి 512 ఇచ్చేయండి, మాకు 299 సరిపోదని 10 ఏళ్ల పాటు సంతకం పెట్టిండ్రు. పోతిరెడ్డిపాడు కెపాసిటీ ఎప్పుడు పెరిగిందండి? మీ హయాంలో పెరిగింది. 44,000 క్యూసెక్ నుంచి 88,000 క్యూసెక్లు పెంచిన పాప వీళ్ళని చెప్పి మనం చేస్తాం. ముచ్చుమర్రిలో మల్యాలలో కెపాసిటీ డబ్బులు ఎప్పుడైందండి? మీ హయాంలో జరిగింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి పనులు మొదలుపెట్టి వేగవంతంగా ముందుకు పోయినప్పుడని జగన్మోహన్ రెడ్డి గారు ప్రగతి భవన్ లో విందులు విలాసాలు హలాయి బలాయి చేస్తుంటే ఆ పని మొదలుపెట్టిన వాళ్ళు. గత ప్రభుత్వం 10 ఏళ్ల నిర్లక్ష్యం వల్ల కృష్ణా నది నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి అక్రమంగా ఆంధ్రప్రదేశ్ నీళ్లు తీసుకుపోవడానికి వీళ్ళు సహకరించని చెప్పడం ఇది నిస్సందేశం. ఎంటైర్ స్టేట్ మస్ట్ నో. మరి ఈ ప్రభుత్వం కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రైతాంగానికి సరి అయిన వాటా రావడానికి మేము నిరంతరం పోరాటం చేస్తామని చెప్పి నేను మనం చేస్తాను.